రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వార్డులో వైద్యుల నిర్వహణానికి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు లోనయ్యారు. వైద్యులు ఇంజెక్షన్ వేసిన అరగంటకే పిల్లలకు జ్వరంతో పాటు వాంతులు విరేచనాలయ్యాయి. రాత్రి నుండి అనారోగ్యంతో పిల్లలు బాధపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా క్యూర్ కాకపోవడంతో వారిని ఐసీయూకు తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు. జ్వరం ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ వేశారంటూ డ్యూటీ డాక్టర్లతో పిల్లలు తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి పిల్లల వార్డులో వైద్యుల నిర్వాకానికి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ప్రస్తుతం పిల్లల వార్డులో వైద్యుల నిర్లక్ష్యానికి మరి జ్వరం ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ వేశారంటూ కూడా తెలుస్తుంది. మరి ఆ ఇంజెక్షన్ వల్ల జ్వరంతో పాటు ఆ వాంతులు విరేచనలు అయ్యాయని తెలుస్తుంది. మరి దీనివల్ల తల్లిదండ్రులు ఘర్షణకు దిగారని తెలుస్తుంది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం గత అర్ధరాత్రి అవాంఛనీయ సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, పిల్లల వార్డులో వైద్యులు రోజువారీగా వారికి ఇచ్చే ఇంజెక్షన్స్, అంటే వారికి సంబంధించిన ఇచ్చే ఇంజెక్షన్స్ మాత్రం వికటించడంతో మాత్రం 17 మంది చిన్నారులు అయితే అస్వస్థత గురయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి మాత్రం రాత్రి సమయంలో పిల్లలకు సాధారణంగా ఇచ్చే ఇంజెక్షన్ అంటే 30 నిమిషాల తర్వాతకి పిల్లలకి ఇచ్చిన 30 నిమిషాల తర్వాతకి మాత్రం అది శరీర ఉష్ణోగ్రత పెరగడం, అలాగే వరుసగా వాంతులు జరగడం, విరోచనాలు అయితే ఆ పిల్లలకైతే జరగడం జరిగింది. అయితే ఒకేసారిగా పరిస్థితి విషమించడంతో మాత్రం అక్కడ ఉన్న డాక్టర్లు అయితే అప్రమత్తమై రాత్రి సమయంలో మాత్రం పిల్లలకు సంబంధించి ఉదయాన్నే మళ్ళీ చిన్నారులను మొత్తం 17 మంది చిన్నారులను అయితే ఐసీయూకి అయితే తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం తల్లిదండ్రులు అయితే జ్వరానికి సంబంధించిన ఇంజెక్షన్ కాకుండా మరొక ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే మా పిల్లలకు ఇలాంటి జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే పిల్లల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం అక్కడ ఉన్న డాక్టర్లు కూడా అయితే ఇచ్చింది మాత్రం జ్వరం ఇంజెక్షన్ అని చెప్పేసి కూడా డాక్టర్లు అయితే సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రచన మరి నరేష్, మరి డాక్టర్స్ అయితే ప్రస్తుతం జ్వరం ఇంజెక్షన్ ఇచ్చాము అని కూడా చాలా స్పష్టంగా వాళ్ళు తెలపడం జరిగింది అంటున్నారు. మరి ఇది దేని వల్ల జరిగిందంటారు? 17 మంది చిన్నారులు ఒకటేసారి ఇలా జరగడం అనేది, అంటే జ్వరంతో పాటు వాంతులు కానీ విరేచనాలు అయ్యాయని తెలుస్తుంది. మళ్ళీ కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సంబంధించి మాత్రం ఇప్పటికైతే వైద్యులు అయితే దీనికి సంబంధించి మాత్రం మేము ఖచ్చితంగా జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. మేము ఎలాంటి ఇంజక్షన్స్ అయితే ఇవ్వలేదు, ఖచ్చితంగా జ్వరం ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మాత్రం ఇప్పటికే డాక్టర్లు అయితే దానికి సంబంధించి మాత్రం చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రం ఇది ఖచ్చితంగా జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్ కాకుండా వేరే ఇంజక్షన్ ఇవ్వడంతోనే ఇలా జరిగింది అని చెప్పేసి కూడా బాధిత సంబంధించిన తల్లిదండ్రులు అయితే అక్కడ ఆందోళన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రచన నరేష్.